హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ సందీప్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే సార్. ఇప్పుడు రేపు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. పాకిస్తాన్ ఆల్రెడీ ఒకటి ఓడిపోయింది, భారత్ ఒకటి గెలిచింది. ఇప్పుడు పాకిస్తాన్ ఓడిపోతే ఏమవుతుంది? భారత్కి అడ్వాంటేజ్ ఉంటుందా? ఈ అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంది ఇండియన్ టీంకి. ఎందుకంటే ఇండియా ఒక మ్యాచ్ కంఫర్టబుల్గా బంగ్లాదేశ్ మీద గెలిచొచ్చింది. పాకిస్తాన్ వాళ్ళ దేశంలో ఈ ట్రాఫీని ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళు కనుక బయటికి వెళ్ళిపోయారంటే అది కొంచెం చూడడానికి వినడానికి బాగోదు. కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది. పైగా న్యూజిలాండ్తో కొంచెం గట్టి మార్జిన్తోనే ఓడిపోయారు. కాబట్టి ఇండియా మీద అట్లీస్ట్ ఆ మార్జిన్ని కవర్ చేసుకుందాం ఆలోచన లేకుండా ఆ 2 పాయింట్స్ మాత్రం కావాలనుకుంటారు. సో అలాంటి డెస్పరేట్ మెజర్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఒత్తిడి పాకిస్తాన్ మీద ఉంది. పైగా ఫకర్ జమాన్ లాంటి ప్లేయర్కి ఇంజరీ కూడా జరిగి అతను లేడు కాబట్టి అది కూడా ఇండియాకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఇండియాకి అడ్వాంటేజ్ ఉంది అని చెప్పుకోవడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. కాకపోతే ఈ వికెట్, ఈ పిచ్ ఏదైతే ఉందో అది కొంచెం స్లోగా తేడాగా ఉంది అంటే పాకిస్తాన్ కూడా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. వికెట్ కనుక కంఫర్టబుల్గా బ్యాటింగ్ బాగానే ఉంది అంటే కనుక ఇండియా గెలిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇండియాలో మెయిన్ ప్లేయర్స్ కీ రోల్ ఎవరు ప్లే చేస్తారు? అందరూ వాళ్ళ రోల్స్ చాలా అద్భుతమైన రీతిలో రోల్ డివిజన్ అనేది జరిగింది. రోహిత్ ఇలా ఆడాలి, శుభ్మన్ ఇలా ఆడాలి, విరాట్ ఇలా ఆడాలి, శ్రేయస్ ఇలా ఆడాలని. ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక వన్ రియల్ గేమ్ చేంజర్ నా దృష్టిలో క్యాన్ బి హార్దిక్ పాండ్యా. ఎందుకంటే అతను లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు కూడా చాలా బాగా, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అవుతున్నప్పుడు ఇతను చాలా బాగా ఆడాడు. పాకిస్తాన్కి అగేన్స్ట్గా ఎప్పుడు కూడా ఆ ఫినిషింగ్ కానివ్వండి, ఆట తీరు కానివ్వండి బాగుంటుంది. ప్లస్ ఇండియా ఇప్పుడు 2 పేసర్లు, 3 స్పిన్నర్లు అండ్ హార్దిక్ పాండ్యాతో వెళ్తున్నారు కాబట్టి ఆ మిడిల్ ఓవర్స్లో అతను బౌలింగ్ కూడా అంతే ఇంపార్టెంట్గా మారుతుంది. సో ఐ థింక్ హార్దిక్ గనక బాగా పర్ఫామ్ అంటే చేసే అవకాశం వచ్చి, ఒకవేళ ఫస్ట్ 10 ఓవర్స్ అనే వికెట్లు పడిపోయాయంటే హార్దిక్ దగ్గర నుంచి పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది కూడా ఏముండదు, అప్పటికే అయిపోయింది మ్యాచ్. బట్ క్రూషియల్ సిచ్యువేషన్లోకి వచ్చి ఎవరన్నా మనల్ని గెలిపి మనకి లిఫ్ట్ ఇస్తారు అంటే కనుక ఐ థింక్ ఇట్ ఇస్ హార్దిక్ పాండ్యా. ఓకే, ఇప్పుడు రన్స్ తో ఫామ్ లో లేని విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే ఫామ్ లోకి వస్తాడా? అందరు అడిగే ప్రశ్న ఇది. ఎందుకంటే రోహిత్ దగ్గర నుంచి ఒక 100 చూసేసాం అండ్ శుభ్మన్ గిల్ చాలా బాగా ఆడుతున్నాడు అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా బాగా ఆడుతున్నాడు. సో ఆ టాప్ 4లో విరాట్ కూడా అదే రీతిలో ఆడితే బాగుంటుందని. అండ్ విరాట్కి ఒక 50 ఉన్నా కూడా ఒక విజిబుల్ స్ట్రగుల్ అనేది కనిపిస్తుంది అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, స్పిన్ వస్తున్నప్పుడు కానివ్వండి, లేదంటే బాల్ కొంచెం స్లోగా ఉన్నప్పుడు కానీ. బట్ హీ ఎంజాయ్స్ ప్లేయింగ్ అగేన్స్ట్ పాకిస్తాన్తో ఎప్పుడు మ్యాచ్ జరిగిన ఐ థింక్ ఒకే ఒకసారి అనుకుంటా పాకిస్తాన్తో అతను ఫెయిల్ అయింది లాస్ట్ వరల్డ్ కప్ మినహాయించి. ఎప్పుడు పాకిస్తాన్తో ఆడినా కూడా విరాట్ చాలా బాగా ఆడాడు. సో హోప్ఫుల్లీ అతను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఈ ఓడిఐ ఫార్మాట్ అనేది విరాట్కి చాలా చాలా బాగా కలిసి వచ్చిన ఫార్మాట్. అండ్ ఓడిఐ ఫార్మాట్కి విరాట్ ఒక రకమైన వన్నీ కూడా తెచ్చాడు. సో అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మ్యాచ్లో విరాట్ బాగా ఆడాలని చెప్పేసి కోరుకుందాం. అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. బట్ అబ్రార్ లాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టచ్చు స్పిన్ విభాగంలో. లెట్స్ హోప్ అతను బ్యాటింగ్ వచ్చినప్పుడు కొంచెం ప్రెషర్ లేని సిచ్యువేషన్లో బ్యాటింగ్ వచ్చాడంటే కనుక ఐ థింక్ విల్ స్కోర్ రన్స్. ఓకే, ఈ ఫైనల్ టోటల్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో ఏ టీం గెలిస్తే బాగుంటుంది? ఛాన్స్ ఎక్కువ ఎవరికి ఉంది? ఏ టీం గెలిస్తే బాగుంటుంది ప్రశ్న మీరు ఎట్లా వేస్తారు? ఇండియా గెలవాలి కదా. అండ్ ఛాన్స్ ఎక్కువ అనేది కూడా మనం మాట్లాడుకుంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏ టీం కూడా బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది, అన్ని బాగున్నాయని చెప్పుకోవడానికి లేదు. సౌత్ ఆఫ్రికా ఇస్ లుకింగ్ స్ట్రాంగ్, న్యూజిలాండ్ ఇస్ లుకింగ్ స్ట్రాంగ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కొంచెం వోలటైల్గా ఉన్నాయి. ఆ పరిస్థితి ఏంటనేది చూసుకోవాలి. బట్ కొంతవరకు అన్ని విభాగాల్లో కూడా కొంచెం మెరుగైన ప్రదర్శన ఇవ్వగలిగే జట్టు పేపర్ మీద ఇస్ ఇండియా. సో వాళ్ళకి దగ్గరగా సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ కూడా ఉన్నాయి. సో హోప్ఫుల్లీ ఇండియా గోస్ ద డిస్టెన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ సందీప్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే సార్. ఇప్పుడు రేపు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. పాకిస్తాన్ ఆల్రెడీ ఒకటి ఓడిపోయింది, భారత్ ఒకటి గెలిచింది. ఇప్పుడు పాకిస్తాన్ ఓడిపోతే ఏమవుతుంది? భారత్కి అడ్వాంటేజ్ ఉంటుందా? ఈ అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంది ఇండియన్ టీంకి. ఎందుకంటే ఇండియా ఒక మ్యాచ్ కంఫర్టబుల్గా బంగ్లాదేశ్ మీద గెలిచొచ్చింది. పాకిస్తాన్ వాళ్ళ దేశంలో ఈ ట్రాఫీని ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళు కనుక బయటికి వెళ్ళిపోయారంటే అది కొంచెం చూడడానికి వినడానికి బాగోదు. కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది. పైగా న్యూజిలాండ్తో కొంచెం గట్టి మార్జిన్తోనే ఓడిపోయారు కాబట్టి ఇండియా మీద అట్లీస్ట్ ఆ మార్జిన్ని కవర్ చేసుకుందాం ఆలోచన లేకుండా ఆ 2 పాయింట్స్ మాత్రం కావాలనుకుంటారు. సో అలాంటి డెస్పరేట్ మెజర్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఒత్తిడి పాకిస్తాన్ మీద ఉంది. పైగా ఫకర్ జమాన్ లాంటి ప్లేయర్కి ఇంజరీ కూడా జరిగి అతను లేడు కాబట్టి అది కూడా ఇండియాకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఇండియాకి అడ్వాంటేజ్ ఉంది అని చెప్పుకోవడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. కాకపోతే ఈ వికెట్, ఈ పిచ్ ఏదైతే ఉందో అది కొంచెం స్లోగా తేడాగా ఉంది అంటే పాకిస్తాన్ కూడా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. వికెట్ కనుక కంఫర్టబుల్గా బ్యాటింగ్ బాగానే ఉంది అంటే కనుక ఇండియా గెలిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇండియాలో మెయిన్ ప్లేయర్స్ కీ రోల్ ఎవరు ప్లే చేస్తారు? అందరూ వాళ్ళ రోల్స్ చాలా అద్భుతమైన రీతిలో రోల్ డివిజన్ అనేది జరిగింది. రోహిత్ ఇలా ఆడాలి, శుభ్మన్ ఇలా ఆడాలి, విరాట్ ఇలా ఆడాలి, శ్రేయస్ ఇలా ఆడాలని. ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక
వన్ రియల్ గేమ్ చేంజర్ నా దృష్టిలో క్యాన్ బి హార్దిక్ పాండ్యా. ఎందుకంటే అతను లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు కూడా చాలా బాగా, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అవుతున్నప్పుడు ఇతను చాలా బాగా ఆడాడు. పాకిస్తాన్కి అగేన్స్ట్గా ఎప్పుడు కూడా ఆ ఫినిషింగ్ కానివ్వండి, ఆట తీరు కానివ్వండి బాగుంటుంది. ప్లస్ ఇండియా ఇప్పుడు ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు అండ్ హార్దిక్ పాండ్యాతో వెళ్తున్నారు కాబట్టి ఆ మిడిల్ ఓవర్స్లో అతను బౌలింగ్ కూడా అంతే ఇంపార్టెంట్గా మారుతుంది. సో ఐ థింక్ హార్దిక్ గనక బాగా పర్ఫామ్ అంటే చేసే అవకాశం వచ్చి, ఒకవేళ ఫస్ట్ 10 overs అనే వికెట్లు పడిపోయాయంటే హార్దిక్ దగ్గర నుంచి పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది కూడా ఏముండదు, అప్పటికే అయిపోయింది మ్యాచ్. బట్ క్రూషియల్ సిచ్యువేషన్లోకి వచ్చి ఎవరన్నా మనల్ని గెలిపి మనకి లిఫ్ట్ ఇస్తారు అంటే కనుక ఐ థింక్ ఇట్ ఇస్ హార్దిక్ పాండ్యా. ఓకే, ఇప్పుడు రన్స్ తో ఫామ్ లో లేని విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే ఫామ్ లోకి వస్తాడా? అందరు అడిగే ప్రశ్న ఇది, ఎందుకంటే రోహిత్ దగ్గర నుంచి ఒక 100 చూసేసాం అండ్ శుభ్మన్ గిల్ చాలా బాగా ఆడుతున్నాడు అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా బాగా ఆడుతున్నాడు. సో ఆ టాప్ 4లో విరాట్ కూడా అదే రీతిలో ఆడితే బాగుంటుందని. అండ్ విరాట్కి ఒక 50 ఉన్నా కూడా ఒక విజిబుల్ స్ట్రగుల్ అనేది కనిపిస్తుంది అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, స్పిన్ వస్తున్నప్పుడు కానివ్వండి, లేదంటే బాల్ కొంచెం స్లోగా ఉన్నప్పుడు కానీ. బట్ హీ ఎంజాయ్స్ ప్లేయింగ్ అగేన్స్ట్ పాకిస్తాన్తో ఎప్పుడు మ్యాచ్ జరిగిన ఐ థింక్ ఒకే ఒకసారి అనుకుంటా పాకిస్తాన్తో అతను ఫెయిల్ అయింది లాస్ట్ వరల్డ్ కప్ మినహాయించి. ఎప్పుడు పాకిస్తాన్తో ఆడినా కూడా విరాట్ చాలా బాగా ఆడాడు. సో హోప్ఫుల్లీ అతను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఈ ఓడిఐ ఫార్మాట్ అనేది విరాట్కి చాలా చాలా బాగా కలిసి వచ్చిన ఫార్మాట్. అండ్ ఓడిఐ ఫార్మాట్కి విరాట్ ఒక రకమైన వన్నీ కూడా తెచ్చాడు. సో అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మ్యాచ్లో విరాట్ బాగా ఆడాలని చెప్పేసి కోరుకుందాం. అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. బట్ అబ్రార్ లాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టచ్చు స్పిన్ విభాగంలో. లెట్స్ హోప్ అతను బ్యాటింగ్ వచ్చినప్పుడు కొంచెం ప్రెషర్ లేని సిచ్యువేషన్లో బ్యాటింగ్ వచ్చాడంటే కనుక ఐ థింక్ విల్ స్కోర్ రన్స్. ఓకే, ఈ ఫైనల్ టోటల్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో ఏ టీం గెలిస్తే బాగుంటుంది, ఛాన్స్ ఎక్కువ ఎవరికి ఉంది? ఏ టీం గెలిస్తే బాగుంటుందని ప్రశ్న మీరు ఎట్లా వేస్తారు? ఇండియా గెలవాలి కదా. అండ్ ఛాన్స్ ఎక్కువ అనేది కూడా మనం మాట్లాడుకుంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏ టీం కూడా బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది, అన్ని బాగున్నాయని చెప్పుకోవడానికి లేదు. సౌత్ ఆఫ్రికా ఇస్ లుకింగ్ స్ట్రాంగ్, న్యూజిలాండ్ ఇస్ లుకింగ్ స్ట్రాంగ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కొంచెం వోలటైల్గా ఉన్నాయి. ఆ పరిస్థితి ఏంటనేది చూసుకోవాలి. బట్ కొంతవరకు అన్ని విభాగాల్లో కూడా కొంచెం మెరుగైన ప్రదర్శన ఇవ్వగలిగే జట్టు పేపర్ మీద ఇస్ ఇండియా. సో వాళ్ళకి దగ్గరగా సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ కూడా ఉన్నాయి. సో హోప్ఫుల్లీ ఇండియా గోస్ ద డిస్టెన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.